హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో Vivo Y27 మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు ఈ మొబైల్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవాలి. ఈ మొబైల్ కొనే ఆలోచన ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది, అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అన్నది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, మరింత మందికి రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో వివో లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వివోలో వై సిరీస్ అనేది ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తూ ఈ వై సిరీస్లో మోడల్స్ని అయితే తీసుకొని వస్తూ ఉంటారు. ఆఫ్లైన్ టార్గెట్ అంటే మీ దగ్గరలో ఉన్న మొబైల్ షాప్స్లో ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాక్స్ అయితే ఈ వై సిరీస్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు వీటి ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి అసలు సంబంధం ఉండదు, కానీ వీటి సేల్స్ మాత్రం విపరీతంగా అవుతాయి. ఎందుకంటే ఆఫ్లైన్ స్టోర్స్లో మనకి దీనికి సంబంధించిన ప్రమోటర్స్, ఎగ్జిక్యూటివ్స్, అలాగే ఈఎంఐ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్ ఉండటం వల్ల వీటి సేల్స్ అనేది విపరీతంగా అవుతాయి. ఈ వివో Y27 మోడల్ని తీసుకోవచ్చా అంటే, మీరు ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 6.64 ఇంచెస్ FHD+ IPS LCD స్క్రీన్తో నాచ్ స్క్రీన్ అయితే ఇంక్లూడ్ చేశారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ పవర్, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఇందులో ఇంక్లూడ్ చేసిన ప్రాసెసర్ కూడా మనకి MediaTek Helio G85 ప్రాసెసర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్ 4G ప్రాసెసర్. మనకి ఈ మోడల్ని సింగిల్ వేరియంట్లో తీసుకొని రావడం జరిగింది. 6GB RAM, 128GB స్టోరేజ్, 14,999 రూపాయల ప్రైస్లో అయితే తీసుకొని వచ్చారు. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అసలు సంబంధమే లేదు. ఒకవేళ మీరు ఈ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే ఈ వివో Y27 మనకి 12,000 నుంచి 12,500 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో కనుక వస్తే ఖచ్చితంగా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ అరౌండ్ ఈ 15,000లో మాత్రం వద్దనే చెప్తాను. ఇది నా ఒపీనియన్. అలాగే నా తరపున ఒక చిన్న సజెషన్, మీలో ఎవరైనా 10,000 రూపాయల పైన మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు కొనే మొబైల్లో 5G నెట్వర్క్ ఉండేలా అయితే చూసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ లాంచ్ అయిన మోడల్స్లో 10,000 రూపాయల బడ్జెట్లో కూడా మనకి మంచి 5G మొబైల్సే అదర్ బ్రాండ్స్లో అయితే తీసుకొని వచ్చారు. మీరు 10,000 రూపాయల పైన మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా 5G మొబైల్నే మీరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్గా అయితే పెట్టుకోండి. బడ్జెట్లో ఉన్న 5G మొబైల్స్ లింక్స్ అన్నీ కూడా, వాటి రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే లేదు బ్రో, నేను వివో తప్పితే ఇంకో బ్రాండ్ యూజ్ చేయను అనుకుంటే వివోలో కూడా మనకి అరౌండ్ 13,000 ప్రైస్ సెగ్మెంట్లో వివో T2X 5G మొబైల్ అయితే అవైలబుల్ ఉంది. అండర్ 15K బడ్జెట్లో వివో నుంచి బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ ఉంది, అన్బాక్సింగ్ కూడా ఉంది. ఖచ్చితంగా ఆ రివ్యూ, అన్బాక్సింగ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ కూడా వివో Y27 మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ అరౌండ్ 15,000 బడ్జెట్లో లాంచ్ చేశారు కాబట్టి కొన్ని ఎక్స్ట్రా గాడ్జెట్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారన్నది కూడా ఒకసారి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, వివో Y27 బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. బాక్స్ బ్యాక్ సైడ్ మొబైల్కి సంబంధించిన ఆల్ స్పెసిఫికేషన్స్ని అయితే మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేస్తే బాక్స్ లోపల క్లియర్ కేస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. క్లిస్టర్ క్లియర్ కేస్ చాలా క్లీన్ అయితే ఉంది. అలాగే బాక్స్లో మనకి కొన్ని యూజర్ మాన్యువల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జర్ కూడా బాక్స్లో కనిపిస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 to 100% దగ్గర 50 to 60 మినిట్స్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇంకా మొబైల్ ఫిజికల్ ఓవర్ గురించి చూస్తే మనకి మొబైల్ చూస్తానికి చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఖచ్చితంగా ఈ మోడల్ని మీరు మొబైల్ షాప్స్లోకి వెళ్ళి డెమోస్ ఉంటాయి కదా, చూస్తే ఖచ్చితంగా మీరు తీసేసుకుంటారు, అంత అట్రాక్ట్ అయితే చేస్తుంది. మనకి కెమెరా సెటప్లో గోల్డెన్ రింగ్ను అయితే ప్రొవైడ్ చేశారు. అసలు చూస్తానికి చాలా బాగుంది. అండ్ బాటంలో మనకి వివో అని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి మ్యాటీ ఫినిష్తో తీసుకొని వచ్చారు. పట్టుకుంటే మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా అంత హెవీ అయితే మీకు అనిపించదు. డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ కేస్ వేసిన మీకు డిజైన్ అయితే పాడవద్దు, ఎందుకంటే చాలామంది డిజైన్ చూసే మొబైల్ అయితే కొంటారు. ఇటువంటి మిస్టేక్ అయితే మీరు ఎప్పుడు చేయకండి. అండర్ లోపల ఉన్న స్పెసిఫికేషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. బట్ అరౌండ్ 15,000 బడ్జెట్లో అయితే ఈ మోడల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. 6GB RAM, 128GB స్టోరేజ్తో. ఈ మోడల్ని ఆ ప్రైస్లో అయితే కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఈ మోడల్ మనకి 4G వేరియంట్. అరౌండ్ 10,000 అబో మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకునే మొబైల్లో 5G నెట్వర్క్ ఉండేలా అయితే ఫిక్స్ అవ్వండి. అరౌండ్ 10,000 బడ్జెట్లో కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్
మంచి మొబైల్స్ 5G మొబైల్సే అవైలబుల్ ఉన్నాయి. వాటి లింక్స్ అన్నీ, రివ్యూ లింక్స్, అన్బాక్సింగ్ లింక్స్, అలాగే మొబైల్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.